గత ప్రభుత్వం కేసీఆర్ గారు పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్ట్ని 80% పనులు పూర్తి చేసి ప్రజలకు నీళ్ళు అందించి సంక్షేమం చేస్తున్నామని చెప్పేసి గత ప్రభుత్వం ఉన్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చెప్తున్నారు. సో దీనికి ఏమంటారు? మొన్ననే కదా మేము చూపించడానికి రమ్మని కూడా అన్నాం. మీరు ఏ రోజైతే కాళేశ్వరం పోయినరో ఆ రోజే మేము వీడికి రమ్మన్నాం. మేము ఆడ చూసి వీడికి రండి, సమయం కావాలంటే మేమే బస్సులు పెడతామని కూడా చెప్పినాం. 80% పూర్తి చేస్తామని నల్గొండ సాక్షిగా నల్గొండ సభలో కేసీఆర్ చెప్పినటువంటి మాట. 80% కాదు కదా, 1% కూడా పూర్తి చేయకుండా ఒక్క మోటార్ ఇనాగ్రేషన్ చేసేసి 80% పూర్తి అయిపోయిందని చెప్పిండు. అప్పుడు ఎప్పుడో 2014 అధికారంలోకి వచ్చినప్పుడు పాలమూరు జిల్లా పాడుపడిపోయింది. పాలమూరు జిల్లా బిడ్డలందరూ మరి కూలీలుగా మారి ఇక్కడి నుంచి వలసపోతున్నారు అని చెప్పినప్పుడు రైతాంగాన్ని ఈరోజు వెన్నెముక్కగా చెప్పుకుంటున్నటువంటి మన రాష్ట్రంలో మన దక్షిణ తెలంగాణ గాలికి వదిలేసి పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని గాలికిడిచేసి ఏం చేసిండో కూడా తెలియదు. మేము లక్షల కోట్లు ఖర్చు పెట్టినామంటాడు. లక్షల కోట్లు ఇడిచిపెట్టి ₹1 కూడా మా పాలమూరు జిల్లాకు ఖర్చు పెట్టినటువంటి కేసీఆర్ అబద్ధాల పుట్ట. కేసీఆర్ మాటలు నమ్మితే నట్టేట మునగాల్సిందే. 10 ఏళ్ళు అబద్ధాలాడి సావు నోట్ల తలకాయ పెట్టి వచ్చిన అన్నాడు కేసీఆర్. అది నిజమా? అది కూడా అబద్ధమే. కేసీఆర్ చావు నోట్ల తలకాయ పెట్టి వచ్చిన అన్నమాట ఎంత అబద్ధమో, పాలమూరు జిల్లాలో పాలమూరు ఎత్తిపోతల పథకం 80% పూర్తి చేసిన అన్నమాట కూడా అంతే అబద్ధం. కానీ ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాకనే పాలమూరులో వలసలు తగ్గాయి, అభివృద్ధి పెరిగిందని చెప్పేసి కేసీఆర్ గారు అంటున్నారు. సో ఎంతవరకు నిజం అంటారు? చాలామంది ఇప్పటికి కూడా బొంబాయిలో పోయి పని చేసుకుంటున్నారు. వాళ్ళందరినీ ఒకసారి బస్సు ఎక్కి ఈరోజు ఉచిత బస్సు ప్రయాణం కల్పించినాం కదా, ఓసారి వచ్చి మీ ఇంట్లో మహిళలు, మీకంటే టికెట్ కావాలి, మీ ఇంట్లో మహిళలు వచ్చి ఒకసారి చూడమనండి పరిస్థితి ఎట్లా ఉందో. చూసిన తర్వాత మేము ఏం చేసినాము అనేది పాపం 9 రోజులు సత్యం ఏం చేసినాం అనేది కూడా ప్రజలకు సాక్ష్యం ఇక్కడి నుంచే ఇయ్యమని. ఎందుకంటే చాలా మహిళల్ని చాలా నెత్తి మీద ఎత్తుకుంటున్నా కవితమ్మకు అంటున్నా. సరే మీ భార్యలు అయితే రాజకీయాల్లో లేకుండా ఉండొచ్చు, నీ బిడ్డే ఉంది కదా రాజకీయంగా, పాలమూరు రమ్మను, చూసి ఏమేమి అభివృద్ధి చేసినరో మా పాలమూరు జిల్లాకి ఇస్తానటువంటి ఒకటన్నా పూర్తి చేసినరేమో చూస్తే ఒకసారి వచ్చి చూస్తే తెలుస్తుంది. ఆమెకి ఉచిత బస్సు ప్రయాణం కల్పించినాం, అదే ఉచిత బస్సులో రమ్మని చెప్పండి. మేడం ఇంకోటి ఏదైతే చూసుకుంటే ఈరోజు హైదరాబాద్లో బీఆర్ఎస్ నాయకులు అందరూ కలిసి ఎల్ఆర్ఎస్ మీద కాంగ్రెస్ పార్టీ ప్రజల్ని అన్యాయం చేస్తుంది, డబ్బులు దండుకునే ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ ఉందని చెప్పేసి తీవ్ర ఆందోళన చేస్తున్నారు, ధర్నాలు కూడా చేస్తున్నారు. ఏం చెప్తారు వీళ్ళకి? మీరు తీసుకున్నప్పుడు లేకుండా నాది మొదలుపెట్టిందే మీరు కదా. ఈరోజు ఖజానా ఖాళీ చేసి మింగేసి మొత్తము అసలు పాముల పుట్టలాగా తవ్వుతే అసలు ఇట్లా లోపల పుట్టల చేయి పెడితే పాము గరిచినట్ల ఏడ చేయి పెడితే ఆడ కథం అయిపోయింది ఉన్నది, ఏడ చేయి పెడితే ఆడ అన్యాయం అయింది ఉన్నది, ఏడ చేయి పెడితే ఆడ మొత్తం అవినీతితో కూడుకున్నది, అన్ని స్కాములతో కూడుకున్నాయి. మీరు వచ్చి ఈరోజు గుడ్డ వచ్చి పిల్లని ఎక్కిరిచ్చినట్ల మీరు వచ్చి మాకు నీతులు చెప్తారు. అందుకనే మీరు ధర్నా చేసిపోయినాక మా హైదరాబాద్ కార్పొరేటర్లు 12 మంది ఈరోజు ఆడ మొత్తము పసుపు నీళ్లతో ప్రక్షాళన చేసి మొత్తం కడిగి వాళ్ళు ధర్నా చేస్తున్నాడు. మీరు వచ్చి మాకు చెప్తారా? ఈరోజు కవితమ్మకు అడుగుతున్నా, జాగృతి అని మళ్ళీ మొదలుపెట్టినావు, ఏందమ్మా నీ కథ? జాగృతి మూసేసినానో, జాగృతిలో ₹1,000 కోట్ల స్కాములు జరిగినాయని అందరికీ తెలుసు. మళ్ళీ జాగృతి కండవా బయటికి తీసింది, ఏందో కథ ఉన్నట్టున్నది. మళ్ళీ కవితమ్మని కూడా మా ముఖ్యమంత్రి గారికి నేను ఒక మహిళగా విన్నవించుకుంటున్నా, మళ్ళీ ఏమో మొదలు పెట్టబోతుంది రేవంత్ అన్న, ఆమెను జాగ్రత్తగా చూసుకోండి, లేకపోతే మళ్ళీ జాగృతి పేరు మీద గతంలో కథం పట్టించింది, మళ్ళీ ఇప్పుడు ఆమె ఆస్తులన్నీ ఆ ట్రస్ట్ ద్వారా గిట్ట ఏమన్నా మలిపే ప్రయోగం ఏమన్నా చేస్తుందేమో, ఒక కన్నేసి ఉంచుండే అని చెప్తున్నా నేను. కానీ ఏదైతే దగ్గరలో పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి, కానీ మొన్న కవిత లిక్కర్ స్కామ్ మళ్ళీ వెలుగులోకి రావడాన్ని ఎట్లా చూస్తారు? అదంతా 100 ఎపిసోడ్లు ఎప్పుడో అయిపోయింది. సినిమా టీవీ సీరియళ్ళు వేలు ఎపిసోడ్లు నడుస్తాయి. మేము చిన్నగా ఉన్నప్పుడు రామాయణం మహాభారతం 100 ఎపిసోడ్లు నడుస్తుండే. మేము పెద్దగా అయ్యేసరికి ఒక్కొక్క చిన్న టీవీ సీరియల్ 1000 ఎపిసోడ్లు నడుస్తున్నాయి. 1000, 2000, 3000 ఎపిసోడ్లు నడుస్తున్నాయి. అట్లా మేము చిన్నగా ఉన్నప్పుడు కథ మునుగోడు ఎన్నికల అట్లా 100 ఎపిసోడ్లు నడిచింది. మేము పెద్దగైన కథ 1000 ఎపిసోడ్ల కథ నడుస్తుంది. అట్లనే నడుస్తుంది, ఎన్నికలు అయ్యేంత వరకు అట్లనే నడుస్తుంది. బీఆర్ఎస్ బీజేపీ ఒకటి అనడానికి మరొకసారి నిరూపితమైంది. ఎవరైనా సామాన్యుడు ఎవరికైనా ఇట్లాంటివి ఈడీ కేసులో లేకపోతే సిబిఐ కేసులో ఏదైనా వాయిదా ఉంటే కోర్టుకి హాజరు కావకపోతే ఏం చేస్తారు? సమన్లు పంపిస్తారు, అరెస్ట్ చేస్తారు. మరి ఎందుకు కవితమ్మని ఆపిండ్రు అంటే ఎన్నికల ప్రచారం కోసం చేస్తున్నటువంటి ఆర్భాటం తప్పించి నిజంగా అందులో ఏమీ ఉండదు. ఆనాడు చంద్రశేఖర సంవన్ ఎవరో ఉన్నారు, ఆ అక్యూజ్డ్గా ఉన్నాడు, జైల్లో ఉన్నాడు. మరి ఆయన ఇచ్చినటువంటి వాంగ్మూలము అది పనికిరాదంట. ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంటు తప్పు కింద అవుతుంది. ఇదే ఇష్యూ లోపల జైల్లో ఉన్నటువంటి వ్యక్తి ఆనాడు పనికి రాలేదు, అది రికార్డ్ చేయలేదు. మరి మొన్న కవిత పిఏ ఇచ్చినటువంటి అదే స్టేట్మెంట్ని మళ్ళీ
రికార్డ్ చేసిండు. అంటే ఇదంతా ఎన్నికల స్టంట్ కాదా? రేపు అరెస్ట్ అయినా కూడా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే ఎన్నికల కోడ్ మీద అరెస్ట్ చేసి 4 రోజులు లోపల పెడితే మళ్ళీ దాని సానుభూతి ఓట్లు దన్నుకుందామని బీజేపీ ప్రయోగం చేస్తుంది. కానీ కేసీఆర్కి నిజంగా సిగ్గు శరం ఉంటే బిడ్డని పావులాగా ఎన్నికల్లో వాడుకుంటున్నాడు. కవితకి ఇప్పుడన్నా బుద్ధి రావాలి. నువ్వు లిక్కర్ స్కామ్ చేసి ఆడోళ్ళకి మచ్చ తెచ్చినావు. అంటే ఇక మాకొద్దులే కానీ ఆమె నేను చెప్తున్నా, మచ్చ తెచ్చినావు, మహిళా జాతికే మచ్చ తెచ్చినావు. అట్లాంటిది ఈరోజు మీ నాయన నిన్ను పావులాగా వాడుకొని ఎన్నికలలో వాడుకోబోతున్నాడు. కాబట్టి ఇప్పుడన్నా మీకు బుద్ధి ఉంటే ముక్కు నేలకు రాసి మేము చేస్తే అన్ని తప్పైనాయి అంటే కాస్త చచ్చిపోయేటప్పుడు కూడా తన తప్పును తను తెలుసుకుంటే ఏదో ఒక క్షమాభిక్ష తగులుగుతుంది. కాబట్టి ఇప్పుడన్నా నేను చెప్తున్నా, జైలుకు పోయేటప్పుడు కూడా కనీసం రేపు పొద్దున మీ నిరూపించబడతాయి, మీరు చేసినటువంటివి అన్నీ బయటపడతాయి. తెలంగాణలో ఉన్నటువంటి అధికారులు మిమ్మల్ని అంత ఈజీగా వదలరు. మీరు చేసిన 1-2 తప్పులు అయితే ఏదైనా క్షమించి వదిలేయచ్చు. కానీ మొత్తం ఎక్కడ ముట్టుకుంటే అక్కడ తప్పులు వెళ్ళినటువంటి మీకు ఈరోజు నేను చెప్తున్నా, డెఫినెట్గా మీరు కనీసం క్షమాపణ అడిగితేనన్నా సామాన్యంగా పోయి జైల్లో కూర్చుంటారు. లేకపోతే మీరు చేసినవి అన్నీ చాలా రకరకాలుగా ఉన్నాయి. ప్రజలే మిమ్మల్ని కొట్టి తరిమేసే రోజులు వస్తాయని గుర్తుంచుకోమని. చివరగా చూసుకుంటే ఏదైతే నిన్న కేసీఆర్ గారు ప్రకటించడం జరిగింది, బీఎస్పీ బీఆర్ఎస్ పార్టీ 2 పార్లమెంట్ ఎన్నికల్లో పొత్తు అని చెప్పేసి ప్రకటించడం జరిగింది. సో దీనివల్ల కాంగ్రెస్ పార్టీకి ఏమైనా నష్టం జరుగుతుంది అనుకుంటున్నారు? మాకేం నష్టం జరుగుతుందండి? టైర్లు పంక్చర్ అయ్యి సర్వీస్కు పోయినటువంటి కారులో పోయి ఏనుగు కూస్తున్నది. ఇక ఆ ఏనుగు కూస్తున్న తర్వాత కారు ఉంటుందా వాళ్ళకే తెలియాలి. ఎవడో ఎన్నికలకు ముందు కొంచెం దళితులది బలహీన వర్గాల ఓట్లు ఏమన్నా చీలుద్దామని ప్రయత్నం చేసిన ప్రవీణ్, ఆర్ఎస్ ప్రవీణ్ కాదు బీఆర్ఎస్ ప్రవీణ్ అనాలి ఇప్పుడు. సో నేనేమంటున్నా అంటే ఈరోజు పోయి కారు లోపల కూర్చున్న ఏనుగుకి ఇక ఆ ఏనుగు బలం ఎంతనో తెలుసు, చలిచీమల చేత చిక్కి సావదా అన్నట్టు రేపొద్దున ఉన్న 2% ఓటింగ్ కూడా మైనస్ అయ్యి నిన్న నుంచే చూస్తున్నారు. ప్రవీణ్ అక్కడ పోయి బీఎస్పీ పార్టీ బీఆర్ఎస్ అయ్యేసరికి అందరు అక్కడ నుంచి ఉన్న వాళ్ళందరూ బయటకు వచ్చేస్తారు. అంటే గతంలో తిట్టినటువంటి ఇదే ప్రవీణ్ గతంలో టీఆర్ఎస్ ఓడే, ఇదే జిల్లాకు సంబంధించిన అనుకుంటా, ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి. ఒకవేళ రేపొద్దున ఇదే జిల్లాలో మా నాయకుల్ని ఓడిద్దామని ప్రవీణ్ని నిలబెడదామని ఏమైనా ప్రయోగం చేస్తే నీ కథలన్నీ తెలుసు కదా. నువ్వు ఈ పార్టీలో ఉండి ఈ పార్టీ, గతంలో కేసీఆర్ రాక్షసులాగా కనబడ్డాడు, ఇప్పుడు దేవుడు ఎట్లా అయిండు నీకు అని అడుగుతున్నా. ప్రవీణ్కి నిన్ను నమ్ముకొని ఉన్నటువంటి కొంతమందిని ఈరోజు నట్టేట్ల ముంచి నీ స్వలాభం కోసం పోయినట్టు కాదా ఇది? ఈరోజు మీరు ములాఖాత్ అయినరు. మిమ్మల్ని నమ్ముకున్న కార్యకర్తలు ఏం కావాలి? ఆనాడు ఏదో నువ్వు నిజంగానే ప్రజల పక్షాన పనిచేసేటోడు ఉంటే ఇండిపెండెంట్గా నన్ను పోటీ చేస్తుంటే, ఆనాడు కాంగ్రెస్తోనన్నా కేసీఆర్ మీద యుద్ధం చేస్తుంటే నేను ఆ రోజే అన్నా ఇది దొంగ ములాఖాతు. బయట ఉండి కాంగ్రెస్ ఓటుని చీల్చడం, ప్రభుత్వ వ్యతిరేక ఓటుని చీల్చడం కోసమే ప్రవీణ్ సపరేట్గా పోటీ చేస్తున్నాడు బీఎస్పీ నుంచి. ఇదంతా కేసీఆర్ గేమే అని చెప్పిన. ఇప్పుడు ఆ గేమ్ బయటపడ్డది. ఇంకోటి కూడా గమనించాలి మనం, మాయావతి ఎవరి పార్టీలో ఉంది? బీఎస్పీ బీజేపీతో ఉందా లేదా? మరి ఆటోమేటిక్గా బీఎస్పీ ఒకటైనప్పుడు ఇక్కడ తెలంగాణలో బీఆర్ఎస్ బీజేపీ ఒకటైనట్టు కాదా? ఇది ప్రజలు గమనించాలి. బీఆర్ఎస్ బీజేపీ బీఎస్పీ 3 పార్టీల్లో తెలంగాణలో ఒక్కటై పోటీ చేస్తున్నాయి. ఎక్కడైతే బీజేపీ వీక్ క్యాండిడేట్ బలంగా పోటీ చేయాలనుకుంటాడో అక్కడ బీఆర్ఎస్ డమ్మీ క్యాండిడేట్ను పెట్టి బీజేపీని గెలిపించే ప్రయత్నం చేస్తుంది. ఏది ఎంత గెలిపించినా మేము 15 మా టార్గెట్, 1-2 అరాకొర వస్తే అంటే ఇద్దరు కలిసి చీల్చుకోవడం ఎందుకు, కలిసి పంచుకుందాం అన్నట్టుగా పోతున్నారు వాళ్ళు. కాబట్టి ప్రజలు గుర్తిస్తారు. బీఆర్ఎస్ బీజేపీ బీఎస్పీ అన్నీ ఒకటే కలిసి కాంగ్రెస్ మీద యుద్ధం చేయడానికి వస్తున్నాయి. కానీ ఒక్క నిమిషం, యుద్ధం చేయాలి అని అంటే వెనకాల సైనికులు చాలామంది ఉండాలి. ఈరోజు కాంగ్రెస్ సైనికులతో కాదు, 4 కోట్ల మంది జనంతో ఉన్నటువంటి అభిమానంతో ఉన్నటువంటి ప్రజల బలం ఉన్నది. మాకు సైనికులు అవసరం లేదు, ప్రజలు ఉన్నారు. వాళ్ళు సైనికులు 4 తెస్తే ఇక్కడ 4 కోట్ల మంది ప్రజలు ఎదుర్కొంటారు. ఇదే రేపు పొద్దున్న తెలంగాణలో జరగబోయేది. మా టార్గెట్ 15, డెఫినెట్గా 12+ వస్తాయని అయితే మాకు గ్యారెంటీ ఉంది.